శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు మధ్యలో సుమారుగా 4 నెలల 15 రోజులు శని వక్రగమనం పొందడం జరిగింది. సో సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా శని భగవానుడు సూర్య గమనాన్ని అనుసరించి ఈ విధంగా 135, 140 రోజుల్లో ఇంచుమించుగా 5 నెలల వరకు కూడా ప్రతి సంవత్సరం వక్రించి ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే సంవత్సరం మొత్తం మీద ఎవరైతే జన్మిస్తూ ఉంటారో అది ఇంచుమించుగా ఈ సృష్టి ప్రారంభం నుంచి అనుకుందాం, ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు జన్మిస్తూ ఉంటారు. ఈ జన్మించిన వాళ్ళు గురుగ్రహం ఇంచుమించుగా ఒక 40% జాతకాల్లో వక్రించి ఉంటాడు. అంటే ఇప్పుడు మనకేముంది, ఈ సంవత్సరం 30 జూన్ తర్వాత నుంచి నవంబర్ 15 మధ్యలో ఎవరు జన్మించినా వారి జన్మజాతకంలో శని వక్రించి ఉంటాడు. ఇంకా నవంబర్ 15 నుంచి మామూలుగా శని రుజుమార్గంలో ఉంటాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరి జాతకంలో శని వక్రించి ఉండడం కానీ రుజుమార్గంలో ఉండడం కానీ జరుగుతుంది. శని కర్మకారకుడు, జాతకుని యొక్క మొత్తం జీవన విధానాన్ని, అతని బాధ్యతల్ని, అతని కర్మల్ని తెలియజేస్తూ ఉంటుంది. అంటే జాతకుడు జీవనోపాధి కొరకు ఏ ఉద్యోగం చేస్తాడు, స్వతంత్రంగా ఉంటాడా, ఒకరి దగ్గర ఉద్యోగం చేయడం జరుగుతుందా, లేదంటే జీవితాంతం ఇతరుల మీద ఆధారపడి ఉంటాడా, లేదా తనే 10 మందికి ఆధారం కల్పిస్తుంటాడా అన్నది కూడా శని బట్టే ఉంటుంది. అటు రాజకీయ రంగంలో రాణించాలన్నా, ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్నా, మరి ఒక పారిశ్రామికవేత్తగా మారాలన్నా శని ఖచ్చితంగా బలవంతుడై ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా జాతకుడు బాగుపడి ఉంటాడు. సో అలాగే వివాహ జీవితం అనుకూలంగా ఉండాలన్నా, సంతానం అభివృద్ధి చెందాలన్నా కూడా శని బలం అన్ని విషయాల్లో కూడా, శని కర్మకారకుడు కాబట్టి అన్ని విషయాల్లో కూడా శని యొక్క పాత్ర ఏదో విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. సహజ రాశి చక్రంలో మరి శని 10, 11 స్థానాలకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు. ప్రతి ఉద్యోగ స్థానం, 11వ స్థానం ఉద్యోగరీత్యా లాభాన్ని ఇచ్చే స్థానం. అంటే ఇంచుమించుగా ప్రతి ఒక్కరికి ఆదాయాన్ని ఇచ్చేవాడు శని, వృత్తినిచ్చేవాడు శని. అలాగే 7వ స్థానంలో ఉచ్చ పొందుతుంటాడు. అంటే వివాహ జీవితం, వ్యాపారం, విదేశ వ్యవహారం, దీనికి కూడా శనే కారణం అవుతుంటాడు. శని 7వ తులారాశిలో ఉంటాడు కాబట్టి ఉచ్చుకు పొంది. అలాగే మేషరాశిలో నీచ పొందుతుంటాడు కాబట్టి జీవితంలో కష్టపడి సాధించడానికి, అలాగే బాల్యంలోనూ వృద్ధాప్యంలోనూ జరిగే ఇబ్బందులకు కూడా శనే కారణం అవుతూ ఉంటాడు. అయితే శని వక్రించడం వల్ల ఏం జరుగుతుంది? శని వక్రించడం వల్ల ఏంటంటే సాధారణంగా శని మల్టిపుల్గా యాక్ట్ చేస్తుంటాడు. వక్రించినప్పుడు అంటే ఒక వ్యక్తి ఏదన్నా ఇంటి నుంచి బయలుదేరి మధ్యలో రాబోతులకు అతనికి ఏదో గుర్తొచ్చింది, ఏదో ఇంట్లో మర్చిపోయామో, లేదంటే గ్యాస్ స్టవ్ కట్టలేదో, లేదంటే పలానా వస్తువు మర్చిపోయామో, లేదంటే పలానా డాక్యుమెంట్ తీసుకెళ్ళదో అని గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ తాళం తీసుకొని ఆ సామాన్లు ఏవో తీసుకెళ్తుంటాడు. అంటే ఏంటి, గతంలో మనం అంటే గత జన్మలో పెండింగ్ ఉండిపోయిన పనులు ఏమన్నా ఉంటే ఈ జన్మలో కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది వ్యక్తిగతంగా బాధ్యత అవ్వచ్చు, ఏదైనా వృత్తి అవ్వచ్చు, ఏ బాధ్యత అయినా గతంలో ఏదన్నా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి తిరిగి మళ్ళీ అదే కార్యక్రమం కోసం జన్మించవచ్చు. సో అది ఈ విధంగా వారి కర్మను బట్టి పూర్వజన్మ కర్మ కొంత మిగిలిపోయింది జాతకుడికి అని చెప్తూ ఉంటుంది. అయితే ప్రస్తుత దైనందిన జీవితంలో శని భగవానుడు వక్రించి ఉన్నవాడు చాలా కష్టపడి జీవితంలో పైకి రావడం జరుగుతుంటుంది. వృత్తిలో సడన్గా అప్ అండ్ డౌన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒకే వృత్తిలో కంటిన్యూ అవ్వకుండా ముందు చాలా కాలం పాటు ఒక వృత్తిలో ప్రవేశించి దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ సడన్గా వేరే వృత్తిలోకి మారవలసి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తుంటాడు. శని వక్రించి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు జీవితంలో చాలా కష్టపడి పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఎవరి జన్మజాతకంలో ఈ శని వక్రించి ఉంటాడో, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట, ఎవరి జన్మజాతకంలో శని భగవానుడు వక్రించి ఉంటాడో వారికి ఈ టైంలో అంటే గోచారరీత్యా శని వక్రించినప్పుడు
జూన్ 30 నుంచి నవంబర్ 15 మధ్యలో వాళ్ళకి అన్ని కార్యక్రమాలు సజావుగా పూర్తవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆగిపోయిన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే తిరిగి పునఃప్రారంభి మరి పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది శని వృత్తికారకుడు కాబట్టి వృత్తి కానీ, వ్యాపారం కానీ, బాధ్యతలు కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ గతంలో ఆగిపోయి తిరిగి ఈ సమయంలో అంటే ఎవరి జాతకంలో శని వక్రించి ఉంటాడో వాడు 30వ తారీఖు జూన్ నుంచి నవంబర్ 15 మధ్యలో మరి ఆగిపోయిన కార్యక్రమాలు, కొత్త కార్యక్రమాలు, అతని జీవితాశయాలు కష్టపడి చేయడం వల్ల ఖచ్చితంగా నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి కొత్త వృత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అది ఇంకా రాశుల వారీగా ఒకటి తెలుసుకుందాం. ప్రస్తుతానికి మాత్రం ఇది శని ఎవరి జాతకంలో వక్రించి ఉన్నాడో వాడికి ఇది ఈ 135 రోజులు ఒక గోల్డెన్ పీరియడ్గా మనం భావించవలసి ఉంటుంది. కుంభరాశి వారికి ప్రస్తుతం శని జన్మరాశి అందే ప్రయాణం చేయడం జరుగుతుంది. ఒక విధంగా మరి వక్ర గమనంలోకి రావడం వల్ల 12వ స్థానం మీద ఉన్న ఫలితాన్ని కూడా రావడం జరుగుతుంది. రెండు కూడా ఎలా ఉంటుందంటే శని కేవలం 3 భావాల్లో మాత్రం మంచిస్తాడు. 3, 6, 11 ఈ భావాల్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా జాతకుడిని అభివృద్ధి చేస్తాడు. అలాగే వక్రించి ఉన్నప్పుడు ఒకవేళ ఒక 4-5 నెలలు వక్రిస్తుంటాడు కదా సంవత్సరంకి ఒకసారి. ఆ సమయంలో కూడా మరి వక్రించి ఉన్నప్పుడు ఈ 3, 6, 11 భావాల్ని మరి యాక్టివేట్ చేస్తే ఒక విధంగా మళ్ళా మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఉన్నదేమో 1వ స్థానంలో ఉన్నాడు జన్మశని. అది అందరికీ తెలుసు, మంచి భావం కాదు. 12వ భావం మీదకి వస్తాడు. అంటే దాని యొక్క దృష్టి 12వ భావం మీద ప్రసరింపజేస్తాడు. కాబట్టి ఈ రెండు కూడా అనుకోని ఫలితాలే. ఎందుకంటే ఒకటి జన్మశని, ఒకటి ఏలినాడు శని స్టార్టింగు. ఈ రెండు కూడా జాతకుడికి డబుల్ పనిష్మెంట్లా ఉంటుంది. అయితే ఈ డబుల్ పనిష్మెంట్ను కూడా డబుల్ బెనిఫిట్గా మార్చుకోవచ్చు. ఇది కేవలం కుంభరాశి వారి చేతిలోనే ఉంటుంది. శని ఇబ్బంది పెడుతున్నాడు, ఏదో ఒకటి చెప్తుంటాడు. నిండా మునిగిన వాడి చలియడు అంటాడు. ఇంకా ఆల్రెడీ మనం మునిగిపోయాం, ఇంకేదన్నా మొత్తం పోయింది, ఇక మనం పోగొట్టుకోవడానికి ఏముంటుందిలే అని ఇంకా అదే ప్రయత్నంలో ఆ చేస్తున్న వ్యాపారం కానీ, ఆ జోదం లాంటిది ఏదో చేస్తుంటాడు వ్యాపారం. ఏ చేపల చెరువులో ఏదో చేస్తుంటాడో, లేదంటే ఏదన్నా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్టో, ఏదైనా ప్యాకౌటో, జోదమో, ఇన్వెస్ట్మెంటో చేస్తుంటాడు. లేదా ఆన్లైన్ గేమ్ ఆడుతుంటాడు, మొత్తం పోగొట్టుకుంటాడు. ఇంక మళ్ళీ ఏం చేస్తాడని ఇంక అందులో ఉంటాడు. అదే పొరపాటు మాట. దాన్ని మానివేసి దాన్ని మళ్ళీ తిరిగి ఏదైతే మనం పోగొట్టుకున్నామో, అయితే చాలామంది అనుకుంటారో మనం ఎక్కడైతే పోగొట్టుకోవాలో అక్కడే దాన్ని సంపాదించాలని అదే ప్రయత్నం చేస్తాడు. ఒక సినిమా తీస్తాడు, పోగొట్టుకుంటాడు. ఇంకో సినిమా తీస్తాడు, మొత్తం పోగొట్టుకుంటాడు. ఇంకా మళ్ళీ అదేలో ఉంటాడు అన్నమాట. అదేంటి, ఇది మనకి అచ్చి రాలేదు, మనం వేరే యాంగిల్లో మారదామన్నటువంటి ఆలోచన రాదు. ఎప్పుడు వస్తుంది, తీరం మొత్తం అంతా పోయి మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, వాళ్ళ కుటుంబాన్ని అందరినీ సర్వనాశనం చేసాక అప్పుడు వాడికి జ్ఞానోదయం అవుతుంది. సో ఎప్పటికైనా ఈ కుంభరాశి వారు ఏదైనా రాంగ్ వేలో వెళ్తుంటే ఖచ్చితంగా దాన్ని వదిలివేయండి. ఎప్పుడైతే మీకు ఈ టైం నడుస్తుందో శని చెప్పేది ఏంటంటే, బాబు నువ్వు వెళ్తున్న మార్గం మంచిది కాదు, నువ్వు ఎంతసేపు వెళ్ళినా ఇది పోగొట్టుకోవడం తప్ప తిరిగి రాదని చెప్పడం జరుగుతుంది. ఎంత తొందరగా మీరు మేలుకుంటే అంత తొందరగా దీని నుంచి బయటపడి మళ్ళీ తిరిగి పోగొట్టుకున్నది, అంటే మీరు మిడిల్లో ఉన్నారు, ఏదైనా ఇదే మీకు టర్నింగ్ పాయింట్. అందువల్ల ఏంటంటే శని ఇప్పుడు మళ్ళీ వక్రించి వెనక్కి వచ్చాడంటే గతంలో ఏమైనా బ్యాలెన్స్ ఉందా, జాతకుడు ఇంకా ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయడంలో కానీ, ఎవరికైనా అప్పు ఇచ్చే విషయంలో కానీ, ఎవడ బాధ్యత తీసుకునే విషయంలో ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా, ఈయన ఉద్యోగ ప్రయత్నంలో ఉద్యోగం సక్రమంగా నిర్వహిస్తున్నాడా, ఇవన్నీ చేయడానికి అంటే మీలో ఉన్నటువంటి దుర్గుణాలు ఏమైనా ఉంటే, మైనస్లు ఉంటే అవి తీసివేయడం జరుగుతుంది. అది ఎంత ఒకసారి కఠినంగా కూడా ఉండొచ్చు. అయితే మీకు కొన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ సమయంలో. అవే క్రమశిక్షణ, నిజాయితీ, ఓర్పు, సహనం, ఇవి ఇప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఇచ్చినా మీరు మళ్ళీ దాన్ని ఉపయోగించుకోకపోతే మళ్ళీ ఇంకొకసారి మా విధంగా మిమ్మల్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. ఈ సరిదిద్దే ప్రయత్నంలో ఇదొక సెకండ్ ఆప్షన్ అన్నమాట. ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది, ఒకసారి చాలా శుభ్రం అయింది, చాలా వరకు స్ట్రగుల్ పడ్డారు. మళ్ళీ ఇంకొకసారి యాక్షన్ తీసుకొని మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు బాగున్నాడా, సరే సరే బ్రహ్మాండ ప్రమోషన్ నుంచి బయటకు పంపించేస్తాడు.
లేదు ఇంకా అదే పందలో నడుస్తున్నాడు, అదే ఉదయం 10 గంటలు లేగుతున్నాడు, రాత్రి ఎప్పుడో పడుకుంటున్నాడు, ఏదో తిరుగుతున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక పనిష్మెంట్ ఇచ్చి మళ్ళా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మేలుకుంటే మంచిది. అయితే రాశి యందు ఉన్నటువంటి శని మరి 3వ భావాన్ని, 7వ భావాన్ని, 10వ భావాన్ని చూస్తున్నాడు. కాబట్టి మరి ఈ సమయంలో జాతకుడు ఏమైనా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు, ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. వివాహ విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే అవి సరి చేసుకోవచ్చు. ఒకవేళ భార్య మీ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉంటే ఒకసారి బతిమాలి మీ తప్పు ఖచ్చితంగా ఒప్పుకొని, ఖచ్చితంగా ఈ టైంలో మీ భార్య మీ నుంచి దూరం అయిందంటే, ఇద్దరు భర్త మీ నుంచి దూరం అయ్యాడంటే ఖచ్చితంగా అది మీ పొరపాటు, ఇందులో ఏ ఆప్షన్ లేదు. ఇంకా వాళ్ళు తప్పండి, వాళ్ళు ఇలా చేశారండి, వాళ్ళ అమ్మండి నాన్నండి అంటే అది ఖచ్చితంగా కాదు. అది కేవలం వంక మాత్రమే. 100% తప్పు మీలోనే ఉంటుంది వివాహ విషయంలో. దాన్ని సరిదిద్దుకొని ఏం పొరపాటు లేదు. అందువల్ల తిరిగి మీ తప్పు ఒప్పుకొని మీ వివాహ జీవితాన్ని తిరిగి పునరుద్ధరించుకొని చాలా హ్యాపీగా ఉంటే రాబోయే మళ్ళీ నవంబర్ 15 తర్వాత చాలా వరకు మళ్ళీ మీరు సక్సెస్ వైపు ముందుకెళ్ళి ఆర్థిక పరంగా మళ్ళీ పుంజుకొని కొత్తగా మీ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ శని వక్రగమనంలో ఉన్న, రుజు మార్గంలో ఉన్న జాతకుడి మీద ప్రభావాన్ని మంచి కానీ చెడు కానీ జాతకుడి యొక్క వ్యక్తిగత అలవాట్లు, క్రమశిక్షణ, నిజాయితీ వాటి మీదే ఆధారపడి ఉంటుంది. మీకు ఈ యొక్క శని భగవానుడు అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాడు శని ఏదైతే అవనమండి, అది జాతకుడు ఒక క్రమశిక్షణతో, ఒక దైవ మార్గంలో నిజాయితీగా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా చాలా సింపుల్ అయినటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు అనుకుందాం. వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవానుడు ఏ ఇబ్బంది పెట్టడు. ఎక్కడికి జన్మశని కాదు కదా, అష్టమ శని కూడా ఇబ్బంది పెట్టడు. పైపెచ్చు జాతకుడిని ఉన్నత స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే జాతకుడు ధనం ఉందనే అహంకారంతోనో, పెద్దలు సంపాదించారనే అహంభావంతోనో, ఎవరిని లెక్క చేయకుండా, నియమాలు పాటించకుండా, దైవాన్ని దూషిస్తూ, పెద్దల్ని దూషిస్తూ, పెద్దల్ని అగౌరవపరుస్తూ, ఇంట్లో వృద్ధుల్ని అవమానపరుస్తూ అనేక రకాల ఇబ్బందులు పెట్టడం, చాలా లగ్జరీ లైఫ్ వహించడం, ఏదో అన్నం కూడా భోజనం ఏదో సగం తిని సగం పారేయడం, ఈ విధంగా అక్కలేని ఎంత ఖర్చు పెట్టడం, ఇవన్నీ చేసినోడికి శని ఖచ్చితంగా వారికి ఏ స్థానంలో ఉన్నా కూడా ఖచ్చితంగా ఇబ్బంది పెడతాడు. శని నుంచి బయటపడాలనుకుంటే మీరు ఎన్ని తైలాభిషేకాలు చేసినా, ఎన్ని రుద్రాభిషేకాలు చేసినా ఖచ్చితంగా దానివల్ల మీకు ఏమీ నయా పైసా ఉపయోగం అయితే ఉండదు. శనిని ప్రసన్నం చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు క్రమశిక్షణ వహించవలసిందే. మీలో ఉన్నటువంటి చెడు అలవాట్లు, బలహీనతలు ఖచ్చితంగా తగ్గించుకోవాల్సిందే. అంటే బలహీనతలు, చెడు అలవాట్లు అంటే కేవలం మందు తాగడం, మాంసం తాగడం, సిగరెట్ కాల్చడమే కాకుండా మరి మన ధర్మాన్ని పాటించడం, తల్లిదండ్రులని గౌరవించడం, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూడడం, వృద్ధులను ఉంటే వాళ్ళని గౌరవించడం, మీకన్నా వయసుతో బాగా పెద్దవారితో పనులు చేయించుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండి క్రమశిక్షణగా ఉంటే ఖచ్చితంగా మీకు శని మంచి అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి కష్ట పరిస్థితుల్లోనైనా మిమ్మల్ని బయటపడవేసే అవకాశం ఉంది. ఈ మంచి మార్గంలో మిమ్మల్ని పెట్టడానికే శని భగవానుడు మిమ్మల్ని సర్వదా ఈ 2.5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క భావంలోకి వస్తూ మిమ్మల్ని మంచి వాళ్ళని, చాలా మంచి వాళ్ళగాను, చెడ్డవాళ్ళని మంచివాళ్ళగా మార్చే ప్రయత్నం చేస్తాడు. అది మీ చేతిలోనే ఉంది. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా మాత్రం మీరు క్రమశిక్షణగా ఉంటూ ప్రతిరోజు శరీరాన్ని కొంత కష్టపెట్టండి. అది వాకింగ్ చేస్తారో, వ్యాయామం చేస్తారో, మెడిటేషన్ చేస్తారో, నడవలేని పరిస్థితిలో మంచం మీద పడుకున్న వాళ్ళు తప్ప ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా కొంత శరీరాన్ని వంచే ప్రయత్నం చేస్తే 100% శని మంచి ఫలితాన్ని ఇస్తాడు. అయితే కొంతలో కొంత ఏంటంటే ప్రతిరోజు కూడా సూర్యోదయానికే ముందు లెగిసి సూర్య నమస్కారం చేసుకోవడం, అలాగే మధ్యాహ్నం పూట పడుకోకుండా కేవలం సూర్యాస్తమైన తర్వాత మరి పడుకోవడం, ఎక్కువగా సూర్యభగవానుని పూజించుకోవడం, ఆదిత్య ఉదయం చదువుకోవడం,
ఆదివారం నియమంగా ఉండడం, అలాగే మరి విష్ణు సహస్రనామం, ఏదైనా కొంత మంచి మార్గంలో పెట్టే కార్యక్రమాలు వినడం, పెద్దల్ని గౌరవిస్తే ఆటోమేటిక్గా మీకు మరి ఎంత ఇబ్బందుల నుంచైనా ఎంత కష్టాల నుంచైనా బయటపడడం జరుగుతుంది. ఇవేమీ పాటించకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వేలకు వేలు లక్షలు పోసి జపాలు చేయించి అభిషేకాలు చేయించి మా పేరుతో కట్టేసామండి రోజు అభిషేకం జరుగుతుంటుంది. ఇలాంటి ఏమీ కూడా వర్కౌట్ అయితే అవ్వవు. దయచేసి మీరేం అనుకోవద్దు. కష్టపడి పని చేయండి, ఒళ్ళు వంచి ఎక్సర్సైజ్ చేయండి. 100% మిమ్మల్ని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లే ప్రయత్నం శని భగవానుడు చేసి తీరుతాడు. స్వస్తి.